సార్ ఉదయం నుంచి మేము పోలీసులు సహకరిస్తామనే చెప్తున్నాం, కానీ వాళ్ళు ఎటువంటి పద్ధతి పట్టించుకోకుండా వాళ్ళ సూచనలు వాళ్ళు జులుం ప్రదర్శిస్తున్నారు. ఈ రోజుతో అయిపోయేది కదా సార్. ఇప్పుడు ఈ రోజు ఇలా విచక్షణ రహితంగా మమ్మల్ని నెట్టేసి తోసేస్తే అయిపోయేదిగా. ముందు భవిష్యత్ అనేది ఉంది కదా. ఏదో వర్తమాన కాలం మాదే అనుకుంటే అవ్వదుగా, భవిష్యత్ కాలానికి కూడా ఉండాలిగా. వాళ్ళు ఏదైతే రెడ్ బుక్ చూపిస్తున్నారో అంతకు మించి డబుల్ బుక్ అనేది మేము చూపిస్తాం. ఒక్కొక్కరికి కాదు, ఒక్కొక్కరి పేరున బుక్కులు అనేవి మేము తీస్తాం. ఇప్పుడు జరిగిన మాకు ఏదైతే మా రమేష్ అని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఏ ప్రూఫ్లు ఉన్నాయని అరెస్ట్ చేశారు. మీడియా ముందు పెట్టాలిగా వాళ్ళు. ఇప్పుడు వచ్చి మీడియా ముందు కూడా వాళ్ళు పెట్టలేకపోయారు. చేతగాని ప్రభుత్వమే కదా ఇది. చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఇది. అక్కడ నీతి నిజాయితీగా ఉన్నవాడిని తీసుకెళ్లి లోపలేశారు. పనికి వాళ్ళేమో అక్కడ బయట వదిలేస్తారా? ఏ కేపీ చేశారని తెలియదా? TV5 వల్ల వేస్తారుగా పావుల వాట అని. చెవులు మూసిపోయిందా గవర్నమెంట్కి? చంద్రబాబు నాయుడు కళ్ళు మూసిపోయా. పెన్షన్ వెళ్ళి వాళ్ళని తీసుకోమని చెప్పండి. ఇదేంటి సార్ ఇంత దౌర్జన్యంగానా? ఒక మనిషికి ఇంతమంది పోలీసులు అవసరమా? మా అన్న సహకరిస్తాడని చెప్పాడుగా, మరి ఏంటిది? మరి ఆ జోగి రమేష్ గారు ఆ రోజుని లెక్కరు ఆయన పట్టుబట్టడం, ఆయన ఇది ఎప్పుడైతే ఈ విషయాన్ని బయట పెట్టాడో కూటమి ప్రభుత్వం ఏమైనా సరే మన దొంగలుగా చిత్రీకరించారు జోగి రమేష్ గారి ఉద్దేశంతో ఈరోజు కేసు మళ్లించి ఆ జోగి రమేష్ గారి మళ్ళీ కేసు పెట్టడం బనాయించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం జోగి రమేష్ గారు యాజ్ ఏ స్టేట్ లీడర్, గ్లామర్ ఉన్న నాయకుడు, జనంలో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇలా కూటమి ప్రభుత్వము అటువంటి నాయకుడిని ఈరోజు అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పరచుకుని 16 నెలలు అయినప్పుడు కూడా ఈరోజు అభివృద్ధి మీద పెట్టకుండా రెడ్ బుక్ పేరుతోటి, అదేవిధంగా లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతోటి ప్రతి ఒక్కరిపై అరెస్టులు చేసి ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా దారుణం. మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. జోగి రమేష్ గారిని వెంటనే రిలీజ్ చేయాలి, విడుదల చేయాలి. ఒక దొంగ మాట అన్నారులే కానీ ఒక శాసనసభ్యుడు ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చి తిరువూరు నియోజకవర్గంలో గొప్ప మెజార్టీతో గెలిచిన ఒక శాసనసభ్యుడి మాట లెక్కలేదా? ఎస్సీలంటే మీకు అంత గౌరవం లేక అదే బీసీ కాబట్టి జోగి రమేష్ మీద ఇంటి మీద పడి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పోలీసు వారంటే మాకు చాలా గౌరవం. కొంతమంది పోలీసు వ్యక్తులు పసుపు చొక్కాలు వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలాగా ప్రవర్తిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇక్కడికి వస్తే చొక్కాలు పట్టుకోవటం, ఆడపిల్లలు జడలు పట్టుకోవటం, లాగటమా? అయ్యా మేము క్రిమినల్స్ కాదయ్యా, మేము ఇదే మైలవరం నియోజకవర్గంలో ఓటర్లమే, ఇదే వ్యక్తులుగా మేము పనిచేసాం, మేము లోకల్ వాళ్ళమయ్యా, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, మేము జోగి రమేష్ గారి కుటుంబంలో ఎంతమందిని అరెస్ట్ చేసినా జోగి రమేష్ కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మైలవరం నియోజకవర్గం ప్రజలంతా ఎల్లవేళ అండగా ఉంటాము. పార్టీకి ముందుకు నడుపుతాం, సమస్య లేదు. చంద్రబాబు గవర్నమెంట్ పతనం అయిందాకా అహోరాత్రులు పోరాడటం తప్పితే విశ్రమించే ప్రసక్తి లేదు. సొంత పార్టీని కాపాడుకోవడం కోసం ఈ రోజున జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్టు చేయడం అనేది దుర్మార్గమైన చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టకుండా అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఆయన తప్పించుకోవడం కోసం అని చెప్పి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గమైన చర్య. చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విధంగా చేయటం రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ రోజు అనేది ఉంది, రేపు కూడా ఉంటుంది. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీరు ఏదైతే దుర్మార్గమైన చేస్తున్నారో రేపు దీనికి రెండింతలు మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరు ఇలాంటి తప్పుడు పోకడలు, దుర్మార్గమైన ఆలోచనలతోటి దుర్మార్గమైన చర్యలు చేయొద్దు. రాజకీయాల్లో హోందాతనంగా ఉండాలి తప్ప 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మీరు ఈ విధంగా దుర్మార్గమైన పాలన చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని తెలియజేస్తూ మీకు ఇప్పుడైనా దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాం. నకిలీ మద్యం టీడీపీ కుట్ర, టీడీపీ వాళ్ళు తప్పించుకోవడం కోసం జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే ఆ రోజున వెళ్ళాడని చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజున జోగి రమేష్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పక్కన మైలవరం నియోజకవర్గంలో కలిసే మద్యం తయారు చేసింది టీడీపీ వాళ్ళు, ఒక పక్కన ఎన్ని కుట్రాలు చేసినా సరే, ఏం చేసినా సరే
ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున కక్ష సాధింపులుగా అరెస్టుల కార్యక్రమం చేపట్టింది. ఇది జోగి రమేష్ గారితోనే కాదు, ఒకవేళ గనక జోగి రమేష్ గారే గనక కల్తీ మద్యం తయారు చేయాల్సి వస్తే మరి దేవుడి గుళ్ళకి వెళ్ళి ప్రమాణం చేస్తాను నీ పిల్లలతో రండి అని చెప్పేసి జోగి రమేష్ గారు పబ్లిక్గా చెప్పడం జరిగింది. వీళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళు కనీసం 14 మంది వీళ్ళు ఖైదీలుగా ఉండి వీళ్ళు 14 మంది కల్తీ మద్యం తయారు చేసి ఈ రోజున జోగి రమేష్ గారిని మీద కావాలని జైల్లో ఉండతన్న మీద ఒక వీడియో రిలీజ్ చేసి ఈ రోజు వరకే ప్రూఫ్ చూపించాల. ఈ రోజు వరకు అరెస్ట్ చూపించారు, 14 గంటల పాటు ఒకేసారి ఉంచారు. కానీ ఈ రోజు వరకు ఒక్క ఎవిడెన్స్ ఒక్కటి చూపించమనండి.